పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. విద్యాకైరవ కౌముదీం శృతిశిరస్సీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం. యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితానాట్యైకజీవాతవః. భావనా ప్రియ, భావిస్తేనే చాలా ఆనందం కలుగుతుంది. అట్లాంటి సంస్థ వార్షికోత్సవాలలో ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చక్రవర్తి గారు ఇప్పటిదాకా అసలు వచన కవిత్వం యొక్క ఆంతర్యాన్ని, రాసే కవులను గురించి, వాళ్ళకు ఇవ్వవలసినటువంటి సూచనలను గురించి అనేక విశేషాలను సోదాహరణంగా చెప్పినటువంటి మిత్రులు రవికుమార్ గారు, ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి సుచరిత గారు, ఈ కార్యక్రమంలో ఇక్కడ వేదిక మీద కూర్చుని ఇంతకుముందు కూర్చున్నటువంటి పాలపర్తి హవీలా గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. చక్రవర్తి గారి పద్య సౌందర్యం, ఇది శీర్షిక. పద్యానికి సౌందర్యం ఏమిటి అని ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు పూర్వం నుండి ఇప్పటిదాకా పద్యాన్ని గురించి చాలామంది చెప్పారు. రామరాజభూషణుడు ఒక పద్యం చెప్పాడు. మహిమున్ వాగను శాసనుండు సృజయింపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామకులై సోముడు భాస్కరుండు వెలయింపన్. అంటే ఒక భాషకు చెందినటువంటి ఒక ప్రక్రియ, కవిత్వం అనేది ఒక్కరి చేతిలో ఉండేటువంటి కాదు. చతుర కవిత్వ తత్వ పటు సంపద ఒక్కరి సొమ్ము కాదు అన్నాడు కవి. కాబట్టి ఈ కవితా ప్రపంచాన్ని వెలిగించినటువంటి మహాకవులు ప్రతి యుగంలో కూడా ఉన్నారు. నన్నయ్యతో మనం అనుకుంటాం, నన్నయ్య కంటే ముందు చెదురుమదురుగా కవిత్వాలు ఉన్నాయి. కానీ నన్నయ్య గారు దాన్నంతా కూడా ఒక చోట చేర్చి ఒక రూపాన్ని తెచ్చి ఈ వెలిగించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది పద్యం. మామూలుగా కవిత్వం అంటే ఇంతకుముందు రవికుమార్ గారు అన్నారు, కవిత్వ స్పర్శ ఉండాలి. ఆ స్పర్శ ఉంటే మాకు నారాయణ రెడ్డి గారు పాఠం చెబుతూ ఆధునిక కవిత్వం ప్రాచీన కవిత్వం అని ఉండదయ్యా, కవిత్వం ఒక్కటే, కాలాన్ని బట్టి రూపాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు వచన కవిత్వం అంటే చాలామందికి తేలికైపోయి వచనం రాసి కవిత్వం అంటున్నారు. దాన్ని ముక్కలు ముక్కలు చేయడం. ఒకసారి ఒక మిత్రుడు కవిత రాశాడు, నేను ఒక లుంగీ కొన్నాను అన్నాడు. అరే ఏం కవిత్వం, మళ్ళీ 2 సార్లు చదువుతాడు కదా అది. నేను ఒక లుంగీ కొన్నాను అన్నాడు. కొంటే కొన్నావు, ఏమైంది? అందులో నేను ఉన్నాను అన్నాడు. అంటే ఇది ఆయన దృష్టిలో కవిత్వం.
అంతతో సరిపెట్టి అంతటితో సరిపెట్టాడు కాబట్టి సరిపోయింది. కాబట్టి కవిత్వం అంటే పల్చబడిపోవడం కాదు, ఒక కవిత్వ ధర్మం ఉండాలి. సౌందర్యం ఎప్పుడు వస్తుంది అంటే కవితాత్మకత ఉన్నప్పుడు వస్తుంది. అది వచన కవిత్వం కావచ్చు, పద్య కవిత్వం కావచ్చు. కాబట్టి పద్య కవిత్వంలో చక్రవర్తి గారు, ఎందుకంటే చాలా పద్య కవిత్వాలు ఉన్నాయి, తర్వాత ఒకళ్ళిద్దరు ఈ 2 రోజుల సెమినార్లో కొన్ని ప్రత్యేకంగా మాట్లాడేటువంటి పద్యకావ్యాలు కూడా ఉన్నాయి. నేను ఒక 2-3 పద్యకావ్యాల నుంచి కొన్ని పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామశర్మ గారని శతావధాని ఉన్నారు, జిఎం రామశర్మ గారని. ఆయన ఒక పద్యం చెప్పాడు. పద్యము భారతీ హృదయ పద్మము అన్నాడు. సరస్వతీదేవి హృదయంలో ఉండే పద్మం అన్నాడు. సరస్వతి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సరస్వతి అనగానే వీణ పట్టుకుంటుంది, కూర్చుంటుంది, పక్కన అవన్నీ ఒక సాంకేతికమైన విషయాలు. సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. ఆ ప్రవహించేది కూడా లోపల ప్రవహించేది, బయట ప్రవహించేది కాదు. మీరు జాగ్రత్తగా చూడండి, మనకు గంగా యమునా సరస్వతిలో సరస్వతి అంతర్వాహిని అంటారు. అంతర్వాహిని అంటే ఏమీ లేదు, ప్రవహించాల్సింది జ్ఞానము. జ్ఞానానికి అధినేత్రి సరస్వతి. జ్ఞానం అనేది లోపలనే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి ప్రసరిస్తుంది. అట్లా ప్రసరించకపోతే అది జ్ఞానం కాదు. కాబట్టి జ్ఞానం అనేది పద్యం ద్వారా వెళ్ళాలి. అందుకని పద్యము భారతీ హృదయ పద్మము, వాంగ్మయ దివ్య సద్మము. వాంగ్మయం అంటే సాహిత్యము, వాక్కులతో కూడింది అని. దానికి ఒక పెద్ద ఇల్లు లాంటిదే పద్యం అన్నాడు. అంటే దాదాపుగా తెలుగు సాహిత్యంలో 800 సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగిన గొప్ప ప్రక్రియ పద్య ప్రక్రియ. అంతేకాదు ఈనాడు కూడా పద్య ప్రక్రియ ఉంది. దానికి మన చక్రవర్తి గారి పద్యాలే సాక్ష్యం. పద్యానికి కాలదోషం పట్టలేదు, రాసేవాళ్ళు తక్కువగా అయి ఉండొచ్చు, కానీ పద్యాన్ని సమర్థంగా నడిపించగలిగినటువంటి కవులు చాలామంది ఆంధ్రదేశంలో ఉన్నారు. జాషువా గారు ఉన్నారు, కరుణశ్రీ గారు ఉన్నారు, విశ్వనాథ వారు జ్ఞానపీఠమే తెచ్చారు. పద్యము రాయని ఆధునిక కవులు దాదాపుగా లేరు. కాకపోతే వచన కవిత్వంలోకి వచ్చి, ఇప్పుడు శేషేంద్ర ఉన్నారు, ఆయన వచన కవిత్వంలోకి వచ్చిన తర్వాత పద్యం పక్కన పెట్టాడు, కానీ పద్యం అద్భుతంగా రాయగలిగిన సమర్థుడు. పద్యాన్ని రాయడంలో సాహిత్యం యొక్క వాంగ్మయ సద్మము, సాహిత్యానికి ఒక నివాసయోగ్యమైనటువంటి గొప్ప భవనం పద్యము. రెండవది ఏమన్నాడు? పద్యము తెలుగువారి రసవాద్యము అన్నాడు. రసం అనేది భగవంతుడితో సమానమైందిగా అలంకారికులు భావించారు. రసో వై సహా అని ఒక సూత్రం ఉంటుంది మనకు అలంకార శాస్త్రాల్లో. సహా అంటే వాడు, అంటే అతడు, ప్రభు, దైవం. రసం అనేది కావ్యంలో ఆ రసం ఎప్పుడు ఉత్పన్నమవుతుంది అంటే కవి ప్రతిభ. ఎందుకంటే విశ్వనాథ వారు కూడా రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. కథ ఎవడైనా చెప్పొచ్చు, కానీ రసవత్తరమైనటువంటి కథ చెప్పడమే, రసాన్ని నింపడమే అది 1000 రెట్లు గొప్పనైనటువంటిది అనే విషయాన్ని విశ్వనాథ వారు కూడా చెప్పారు. అంటే అది ఏ రసమైనా కావచ్చు, శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక ఏ రసాలైనా కావచ్చు. ఆ రసాలకు తగినటువంటి పదజాలాన్ని, ఆ రసానికి అనుకూలమైనటువంటి శబ్దాలను ఏరుకొని సమాస ఘటనం చేసి పద్య నిర్మాణం చేసినప్పుడు రసోత్పన్నత అదే జరుగుతుంది. అది కవి ప్రతిభ. అందుకనే ఆయన విశ్వనాథ వారే అన్నారు, కవి ప్రతిభలో నుండు కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాళ్ళు. ఎప్పుడు కూడా ఒక కావ్యం గొప్పదైంది అంటే దానికి మూలము కవి ప్రతిభ. ఆ ప్రతిభలో నుంచే కావ్యము రసవత్తరంగా మిగులుతుంది. అందుకని ఆ కావ్యం రసవత్తరంగా ఉండడానికి మూలమైనటువంటి పద్యం ఉందే అది రసవాద్యము అన్నారు రామశర్మ గారు. ఇంకొక మాట అన్నారు, సంస్కృతి వైభవాల వైషద్యము. పద్యం ద్వారానే భారతీయ సంస్కృతిని దీన్ని ఇంతకుముందు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ప్రసక్తి వచ్చింది, సార్ చెప్పారు. అమృతం కురిసిన రాత్రిలో
సంస్కృతిని గురించి ఆయన ఒక మాట చెప్పారు. ఏనాడు సంస్కృతి కాదు, ఏనాడు ఒక సింధువు అన్నాడు. అంటే నైక నదీ నదాలు కలిసిన అంతఃసింధువు అన్నాడు. అంటే మనకు భారతదేశం మీద అనేక దేశాలు మన దేశంలోకి వచ్చాయి, ఈ దేశపు సంస్కృతిలో కలిసిపోయాయి. అట్లా కలిసిపోయి ఈ సంస్కృతి విశాలమైంది. ఆ మాట తిలక్ అన్నారు. ఇంతకుముందు వారు కూడా చెప్పారు, అర్థగీతం రాశారని. దాంట్లో ఒక మాట చెప్పారు ఆయన చివరిలో, అగ్ని చల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి అన్నాడు. కవిత్వానికి రెండు ఉండాలి, అది అందము ఉండాలి, చెప్పే నైపుణ్యం అంటే చదివించగలిగే శక్తి దాంట్లో ఉండాలి. అంటే కవికి శబ్దం మీద అధికారం ఉండాలి, చెప్పే విషయం మీద గొప్ప అధికారం ఉండాలి. నోటికొచ్చినట్టు చెప్పడానికి కాదు, తెలియని విషయాలను చెప్పకూడదు కాదు. ఎందుకంటే విచిత్రం ఏమిటంటే తిలక్ గారు జీవించి ఉన్నప్పుడు వారి పుస్తకాలు ఒక ప్రభాతము సంధ్యా ప్రింట్ అయిన తప్ప మిగతావి లేవు. వారు మరణించిన తరువాత అమృతం కురిసిన రాత్రిని విశాలాంధ్ర వాళ్ళు వేశారు. ఆయన అంతకుముందు పద్యాలు రాసేవారు, ప్రభాతము సంధ్యలో పద్యాలు. తరువాత గోరువంకలు అనే పుస్తకం వారు పద్య కవిత్వం ప్రత్యేకంగా రాశారు. అనేకమైనటువంటి విషయాలు, చాలా భావకవిత్వం యొక్క ప్రభావం ఆయన మీద బాగా ఉంది. అందుకని ఆయన పద్యాన్ని రసవత్తరంగా నడిపించినటువంటి వాళ్ళు వచన కవిత్వాన్ని అట్లే నడిపించారు, ఆయన పద్య కవిత్వాన్ని అట్లే నడిపించారు. ఇట్లాంటి సంస్కృతి వైభవాల్ని విశదంగా చెప్పగలిగినటువంటి శక్తి పద్యానికి ఉంది అన్నాడు. హృద్యమాద్యము, ఇది అందరికీ తెలిసిందే. పద్యం అనేది చాలా హృదయంగమమైనటువంటిది, చదువుతుంటే లేదా తెలుసుకుంటుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అది స్వజాతికి నర్పితమైన స్వాదు నైవేద్యము. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. పద్యం అనేది తెలుగులో ఉంది, తమిళంలో ఉంది, కన్నడంలో ఉంది. మనకంటే ముందు అక్కడ పద్యకావ్యాలు వచ్చాయి. కానీ తెలుగు పద్యానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తమిళంలో, కన్నడంలో యతి లేదు, యతి నియమం ఉండదు, కేవలము ప్రాస నియమమే ఉంటుంది. సంస్కృతంలో యతి విచ్ఛేదం చేయబడుతుంది. అంటే అక్కడికి పాదం మనకు చదివి ఆపి మళ్ళీ ఇంకోటి, యతి అంటే విశ్రాంతి అనే అర్థంలో వాడతాం. కానీ తెలుగులో ఒకే సమాసం ఒక పాదంలో వాడచ్చు, అక్షరయతి సరిపోతుంది. అంటే కొంచెం నిర్బంధం ఎక్కువ చేసుకున్నారు తెలుగు వాళ్ళు పద్యాన్ని. దానివల్ల పద్యం యొక్క అందం పెరిగింది. నిర్బంధాలే తెలుగువారికి అందాలు అన్నారు గురువుగారు. అంటే ఇన్ని నిర్బంధాలు ఎందుకు? కన్నడంలో యతి లేదు. ఒక సామెత ఉంది కన్నడలో, కన్నడಕ್ಕೆ యతి ఇల్లా కోణಕ್ಕೆ మతి ఇల్లా అని. కోణ అంటే దున్నపోతు, కన్నడానికి యతి లేదు, దున్నపోతుకు మతి లేదు అని. అట్లాంటి సామెతలు ఉన్నాయి. కానీ తెలుగు కవిత్వంలో యతులు ఉన్నాయి, ప్రాసలు ఉన్నాయి. ఆ రెండింటిని అంటే ఒకటి తెలుసుకోవాలి, యతి నియమము ప్రాస నియమము. కానీ యతి కొరకు కష్టపడి పద్యం రాయకూడదు. మా కవితా ప్రసాద్ చెప్పేవాడు, అక్కడ బోర్డు చూశాను సార్ అన్నాడు. ఏం బోర్డు అంటే అప్పికట్లకు ఏలూరు 6 మైళ్ళు అన్నాడు. అది పద్యమే, కానీ అక్కడ పద్యం కవిత్వం లేదు. పద్యంలో ఛందస్సు ఉంది, యతిప్రాసలు ఉన్నాయి. యతిప్రాసలు ఉన్నంత మాత్రాన పద్యం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే యతిప్రాసలను నేర్చుకోవాలి తప్ప అది ప్రయత్నపూర్వకంగా వేయడానికి పోతే పద్యం కృత్రిమంగా ఉంటుంది. కానీ సాధన చేసే కొద్దీ మనకు తెలియకుండానే యతిప్రాసల యొక్క నియమము పద్యంలో వచ్చేస్తుంది. కాకపోతే రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి అధ్యయనం. మొదలు మనకంటే ముందున్నటువంటి పద్యకావ్యాలను బాగా అధ్యయనం చేయాలి. మనం తప్ప వేరేవాడు రాసింది మనం చదవము అంటే ఇప్పుడు ఆధునిక కవిత్వాలు రాసేవాళ్ళలో చాలామందిలో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది. కవి సమ్మేళనం అని పెడతారు, 100 మంది కవులు ఉంటారు, కవుల పేరుతో ఉంటారు, కవులు కాదు వాళ్ళు. అయితే వాడు చదువుతాడు, వాడు వెళ్ళిపోతాడు, ఇంకోటి వినడు, వాడేం రాస్తాడు కవిత్వం అంటాడు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి, అంటే వేరే వాళ్ళను వినగలగడం అనేది కూడా మన కవిత్వాన్ని, కవితాశక్తిని రెండింతలు చేస్తుంది. దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చదవైనా చదవాలి, విననైనా వినాలి. ఎదుటివాడిని వినకపోతే ఎప్పుడు కూడా, సుమతి శతకంలోనే చెప్పాడు, వినదగునే ఎవరు చెప్పినా అన్నాడు. ఎవడు చెప్పినా ముందు వినాలి. వాడు చెప్పేది ఏంటి నాకు అనొద్దు. విన్నా కూడా వినినంతనే వేగపడక వివరింపదగున్, మళ్ళీ వాడు చెప్పాడు కదా అని చేయకూడదు, కొంచెం ఆలోచించాలి, నీ బుర్ర కూడా పెట్టాలి అందులో. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం కవిత్వం విషయంలో
అధ్యయనం విషయంలో చేయాలి. అయితే ఈ ఈ విషయాలను అవగాహన చేసుకొని చక్రవర్తి గారి పద్యాలను చదివితే చక్రవర్తి గారు చూపించినటువంటి మెలకువలు మనకు అంటే పద్యం రాసేవాళ్లకు, పద్యమే కాదు అసలు కవిత్వం రాసేవాళ్లకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుస్తాయి. అందుకని సర్వదా విబుధ వేద్యము దండము పద్య విద్యకు, కాబట్టి నేను పద్య విద్యకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. వీరు సత్యప్రభ, శతకవనం, వాక్సుగంధం, భావసుందరి ఇట్లా పద్య కవితా సంకలనాలు వేశారు. చక్రవర్తి గారు బాగా అధ్యయనం చేసిన వారు, పద్యాన్ని గురించి ఒక అధికారం ఉన్నటువంటి వారు. పద్యమే కాకుండా వచన కవిత్వంలో వారు ఎన్ని మెలకువలు చూపించారో పెద్దలు ఇప్పుడు మిత్రులు సార్ చెప్పారు. అయితే కేవలం వచన కవిత్వమే కాదు, గల్పికలు, కథలు, తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలన్నింటిలో కూడా ప్రవేశించి ఆ ప్రక్రియ యొక్క స్వారస్యాన్ని మనకు అందించే ప్రయత్నం చేసేటువంటి పుస్తకాన్ని మనకు అందించినటువంటి వారు చక్రవర్తి గారు. అయితే వారు ఒక చోట మనకు సత్యప్రభ అని ఒక చిన్న కావ్యం, ఇది మా హవీలా గారు ఇది కావ్యము అన్నాను, ప్రబంధము అనలేదు అని ఒక మాట రాశారు ఇందులో. ఎందుకంటే ప్రబంధంలో అష్టాదశ వర్ణనలు ఉండాలి. వర్ణన అనేది కవిత్వానికి ప్రాణం వంటిది. వర్ణనా నిపుణః కవి అని, వర్ణనలో నైపుణ్యం ఉన్నవాడు కవిని. అంటే ఇందులో వర్ణనలు లేవా అంటే ప్రబంధాల్లో అవసరం లేకున్నా వర్ణిస్తుంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఒక 10 పద్యాల్లో చెప్పాల్సింది 90 పద్యాల్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వసంత వర్ణన చేయాలి, 10 పద్యాల్లో చెప్తే సరిపోతుంది, అయినా 90 పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు. సరే, అవన్నీ పక్కకు పెట్టేద్దాం. అది కావ్యము ఆ పెద్దది కావడం అదంతా అప్పటి రాజరిక వ్యవస్థలో రాజుల అభిరుచులు కూడా, ఎందుకంటే వాళ్ళే కదా వీళ్ళని పోషించాల్సింది, అవన్నీ ఉన్నాయి. ఇందులో సుందరమైనటువంటి వర్ణనా నైపుణ్యం మనకు కనిపిస్తుంది. అతివేలంగా వర్ణన లేదు, వర్ణన ఉంది, ఆ వర్ణన కూడా స్వారస్యపూరితంగా ఉంది. వీరు మొట్టమొదలు భద్రాచలంలో వారు అపరూపమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఇవాళ ఈ భావనాప్రియలో ఇంతమంది, నాకు కూడా 2-3 సార్లు అవకాశం ఇచ్చారు ఆన్లైన్లో మాట్లాడడానికి. ఆ విషయాల్లో అంటే ఒక సంస్థ నిర్మాణమే కాకుండా పద్య నిర్మాణాన్ని గురించి, కవిత్వ నిర్మాణాన్ని గురించి అనేక కార్యశాలలను సహృదయులందరి మధ్యలో పెట్టి కవిత్వ ప్రేమికులందరినీ కూడా ప్రోత్సహించే మార్గంలో తాను భద్రాచలంలో ఉన్నారు కాబట్టి ఒక పద్యం చెప్పుకున్నారు. ఈ భద్రాద్రిని మననీయమగు సాహిత్య స్ఫురద్వీచికల్ శోభిల్లెంగద అస్మదీయ కవితాజ్యోత్స్న ప్రభల్ గోలి అన్నాడు. నా సాహిత్య ప్రభలను ఆస్వాదించి ఈ భద్రాచల సీమలో గొప్ప సాహిత్య వీచికలు ప్రసరించాయి అని చెప్తూ, అంటే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల నాపై భారమును నిలిపినారు కవితా ప్రస్థానమందగ్రతన్. చాలామంది మిత్రులు ఇక్కడ నేను చేశానని చెప్పొచ్చు, కానీ చాలామంది మిత్రులు నన్ను అగ్రభాగంలో పెట్టారు అన్నారు తప్ప నేను అగ్రభాగంలో ఉన్నా అనలేదు. అది కవిలో ఉన్నటువంటి వినయశీలత, వ్యక్తిత్వము. ఒక పద్యానికి సౌందర్యం రావాలంటే భావంలో చాలా ఔన్నత్యం ఉండాలి, ఉంటేనే ఆ పద్యానికి సరి అయినటువంటి సౌందర్యం కలుగుతుంది. అయితే చాలామంది కవులు గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు, అంతటి ప్రతిభ ఉన్నా కూడా వినయంగా చెప్పుకోగలరు. అగ్రభాగంలో నన్ను పెట్టారు అంటే వేరే వాళ్ళు పెట్టలేదు, వారు ఉన్నారు, మనమందరం వారి యొక్క ఆలోచనలను అనుసరించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఎంతోమంది కవిత్వాన్ని సాధన చేస్తున్నారు. ఈ విషయాల్లో వారు అగ్రభాగంలోనే ఉన్నారు, కానీ మీరందరూ కలిసి అగ్రభాగంలో పెట్టారు. నా భాగ్యమున దక్కినట్టి సరసుల్ నా శ్రేయసుల్ మిత్రులు. కాబట్టి మీరంతా కూడా నా అదృష్టవశాత్తు నాకు దక్కారన్నారు. అంటే ఎంత వినయశీలత ఈ పద్యంలో కనిపిస్తూ ఉందో, అంటే ఒక కవికి ఎంత ఆత్మశక్తి ఉన్నా, ఎంత ప్రయోజక శక్తి ఉన్నా, ఆ ప్రయోజక శక్తి నాది అనకుండా మీది అని సమాజంతో పంచుకోగలిగేటువంటి ఒక మానవతా ధర్మాన్ని ఈ కవిత్వము, ఈ పద్యం చాటి చెప్తూ ఉంది. అంటే పద్యానికి సమాజంతో తాను ఏకం కావడమే కాకుండా సమాజమే తనను
గుర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంది, నాకు గుర్తింపునిస్తుంది అనేటువంటి ఒక మాటను వ్యక్తీకరించడం అనేది అంత సామాన్యునికి రాదు. లోపల పరిణతి చెందినటువంటి మనస్సు కలిగిన వాళ్ళకే వస్తుంది. ఒక 10 మంది పామరులు హోషహభాసని ఎచ్చుమెచ్చుకోళ్లకు మరి పొంగిపోను. ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి అని చెప్పడానికి ఈ పద్యం చెప్పొచ్చు. మనం ఒకడో కవిత్వం రాస్తాడు, మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. వాడు 2 లైన్లు రాస్తాడు, వాడి స్నేహితుడు రాస్తాడు సూపర్ అంటాడు. వాడు అసలు చదివి ఉంటాడు, ఒక్క అక్షరం కూడా అందులో చదివి ఉంటాడు. అడిగామనుకో ఏది చదువుతామా, ఇవన్నీ చదువుతామా అంటాడు. వాడు శవాష్ అంటాడు, ఒకడు చప్పట్లు కొడతాడు, ఒకడు రకరకాల ఎమోజీలు చాలా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అంటే అందుకొరకు కవిత్వం రాయకూడదు. కవిత్వము ఒక 10 మంది పామరులు అహోషహభాసని ఇక్కడ ఒక పదం వాడారు. వాడు పామరుడు అంటే వాడు చదవడు. ఆహా ఏం రాశావయ్యా అంటే అవును నిజమే అని మనం ఎప్పుడైతే భ్రమపడతామో అది ప్రమాదం. అట్లాంటి మెచ్చుకోళ్లకు నేను ఎప్పుడూ కూడా ముందుకు పోను. సఫలన్ క్రమశిక్షణ నిర్వహించు. ఇది మనందరికీ సఫలం క్రమశిక్షణ. ఎందుకంటే శేషేంద్ర శర్మ గారు అనేవారు సాహిత్య సభ ఈ మినిస్టర్లు దానికి సాహిత్య సభలో అగ్రవీధంలో సాహిత్యవేత్త ఉంటే బాగుంటుంది. వాడు మినిస్టర్లో వాడికి తెలియదు, పైగా వాడు రావడం మళ్ళీ వెళ్ళిపోవాలని వాడు వెళ్ళిపోతాడు, ఏదో జ్యోతి ప్రకాశం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సాహిత్య సభల యొక్క క్రమశిక్షణను, దాని యొక్క తత్వాన్ని, దాన్ని ఎందుకు పెట్టారు, ప్రయోజనం ఏమిటి అని ఆలోచించకుండా నిర్వహించేటువంటి కార్యక్రమాల పట్ల ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది వారి తనను గురించి చెప్పుకుండొచ్చు. మన వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఒక పద్యంలో చెప్పడం వల్ల పద్యానికి ఒక సార్వజనీనత వచ్చింది. మనందరికీ ఉపయోగపడేది ఇది. ఆయన తన గురించి చెప్పుకున్నట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా మనకు కవిత్వంలో ఆత్మాశ్రయ పద్ధతి అని ఒకటి ఉంది. నేను అనంత శోక భీకర తిమిర లోకైకపతిని అని కృష్ణశాస్త్రి గారు చెప్పుకున్నారు. అంటే ఆయన కాదు, అది ఆత్మాశ్రయ పద్ధతిలో ఒక భాగం అది. అట్లాంటి పద్ధతి కాకుండా సఫలన్ క్రమశిక్షణ నిర్వహించు. లేవు కులము వర్గభేదములు పూనికనుద్దికతోడ పెద్దవారికి పచరింతు వందనము రేఖధనాల ధనంబు నాకదే. నాకు చాలా ధనం ఉంది. ఎట్లాంటి ధనం అంటే పెద్దవాళ్లకు నమస్కరించడం, వాళ్ళ ఆశీస్సులు పొందడం. అందరినీ ఇక్కడ కుల మత వర్గ విభేదాలు ఏవీ లేవు. అంటే అక్షరానికి కవిత్వానికి కులమత పట్టింపులు లేవు, వర్గభేదాలు లేవు. ఎవరైనా అక్షరాన్ని ఉపాసించవచ్చు, ఎవరైనా తమ యొక్క జ్ఞానం ద్వారా అక్షర మార్గంలో యానం చేయవచ్చు, ఎవరైనా సరే అక్షరాల రూపంలో సరస్వతిని ఆరాధించవచ్చు. ఇక్కడ ఏ రకమైన అడ్డుగోడలు లేవు. ఎందుకంటే మనకు ప్రాచీన సాహిత్యం నుండి ఇప్పటిదాకా చూస్తే చాలామంది కవులు అట్లా మనకు కనిపిస్తారు. అక్షర ప్రపంచంలో వాళ్లకు పెద్దపీట వేశారు. కాలానుగుణంగా కొన్ని కుధర్మాలు రావడం వల్ల, కొన్ని అవాంఛనీయమైనటువంటి ధోరణులు ప్రబడడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి సమాజంలో. ఆ ఇబ్బందులు సాహిత్యంలో ప్రతిఫలించకుండా జాషువా గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆయన అన్నాడు, నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూచి రూపురేఖా కమనీయ వైఖరులగాంచి భళీ భళీ అన్నవాడే మీరే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోయినన్ బాకున గ్రుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింపసిగ్గగున్నన్నాడు. కానీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఆయనకు గండపెండేరం దొడిగాడు. నాకు గండపెండేరం దొడిగాడు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు అని ఆయన చెప్పలేదు. చెళ్ళపిళ్ళ సత్కవీశుడు, ప్రసిద్ధుడు, వీరశతావధాని, ఆంధ్రుల శుభరక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు, నా పలుకుల రాణి పాదమును బంగారు గగ్గెరతో అలంకృతులు సలిపే. ఆయన నా సరస్వతికి ఆయన. ఇక్కడ మనం కవి ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే కవిత్వ ధర్మానికి కులమతాలు ఉండకూడదు అని
ఆయన నిరూపించాడు శతావధాని పెళ్ళపిల్ల వెంకట శాస్త్రి గారు. ఇది జాషువా గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక చిన్న మామూలుగా ఈ పద్య కవిత్వంలో చక్రవర్తి గారి దాంట్లో వృత్తాలు ఉన్నాయి, ఆట వెలుతులు ఉన్నాయి, తేటగీతులు ఉన్నాయి, అనేక విధాలైనటువంటి వృత్తాలతో పాటు కందపద్యాలు ఉన్నాయి. ఎంత అందంగా ఉందో చూడండి. కుర్రుజనులకు గిరిజనులకు అంటే నమస్కరిస్తూ గిడిగిళ్ళు అని ఒక పదం చాలా పదాలు కొత్తవి ఉన్నాయి వీరి దాంట్లో. గిడిగిళ్ళు అంటే నమస్కారాలు అని అర్థం. అంటే ఎప్పుడు కూడా కవిత్వంలో కేవలం పాతబడిపోయిన పదాలనే వాడడు, కొత్త పదాలు మనము తెలుసుకోవలసినటువంటి పదాలు కూడా వాడితే ఈ కవిత్వం చదివిన వాడికి పద్య సౌందర్యము రెండింతలు కావడమే కాక ఆ పద్య సౌందర్యాన్ని ఆస్వాదించే వాడికి కొత్త పదం కూడా తెలియాలి. దానివల్ల కొంత ప్రయోజనం ఉండాలి వాడికి. గురుజనులకు గిరిజనులకు పరిజనులకు పురజనులకు అంటే కవిత్వంలో మామూలుగా మనం అనుప్రాసలు వృత్తి అనుప్రాస ఇట్లాంటివి ఏవో చెప్తుంటాం అలంకారాలు. అవి కవిత్వాన్ని చదివించడంలో ముందుకు మనల్ని తీసుకువెళ్తాయి. ఆహా ఎంత బాగుంది పద్యం అని. ఏం బాగుంది అంటే మళ్ళీ చెప్పలేం మనం. అట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి, అది తెలుసుకోవాలి. వందన శతములు వరులకు సరసుల పొరలకు నిరిహృదయులకు గిడిగిళ్ళనే నర్పింతు అన్నాడు శ్రీనాథుడు. అప్పటిదాకా తెలుగులో అన్ని కావ్యాలు రాసిన వాళ్ళు మనకు కనిపించరు. శ్రీనాథుడు ఒక పద్యం చెప్పుకున్నాడు తనకంటే ముందున్న కవులందరినీ గురించి. వచయింతు వేములవాడ భీమన భంగిని ఉద్దండలీలనొక్కొక్క మాటు అన్నాడు. అంటే వేములవాడ భీమలలాగా నేను కవిత్వం రాస్తాను అంటే ఇది కాపీ కొడతానని కాదు. అంటే ఆయన కవిత్వంలో ఉన్న ఔద్ధత్యం ఏదైతే ఉందో వేములవాడ భీమన కవిత్వంలో నా కవిత్వంలో కూడా ఉంటుంది. అదొక్కటే ఉందా? భాషింతు నన్నయ్య భట్టు మార్గంబును ఉభయవాక్ ప్రౌఢినొక్కొక్క మాటు. నన్నయ్య భట్టులాగా కూడా రాస్తాడు. అట్లా తిక్కనలాగా ఎర్రనలాగా ఇట్లా రాస్తా అన్నాడు. రాసిన తర్వాత ఆయన దాదాపుగా చిన్ననాటి నుండే కవిత్వం రాశాడు. మనకు ఎట్లా తెలిసింది? చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్తరాచరిత్ర అన్నాడు. చిన్నప్పుడే, ఇంకా మనకు సరిగ్గా అది కూడా రావప్పుడు ఆయన రాశాట. రాసి ఉండొచ్చు. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్తరాచరిత్ర నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నొడివితి. దాదా సప్తశతి సంస్కృతంలో ప్రాకృతంలో ఉంది. దాంట్లో చాలా శృంగార సంబంధమైనటువంటి అది ఎప్పుడు రాశాడట ఈయన? నూనూగు మీసాల నూత్న యవ్వనంలో అది సహజం, అది రాశాడు. తర్వాత నైషధం రాశాడు. ఇవన్నీ చెప్పుకున్నాడు. సరిగ్గా ఆ మార్గంలోనే చక్రవర్తి గారు కూడా ఒక పద్యం చెప్పారు. వ్రాసినాడమును వందలుగా పద్యముల ఖండ కథలు ముక్తకములు. ఒకటి కాదు రెండు కాదు, వందల కొద్ది పద్యాలు రాశానన్నాడు. రెండవది ఏమిటంటే రచయించి తిని పెక్కు వచన కవితలను పలు సాంఘికాంశ నేపథ్యములను. మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. వచన కవితలు రాశాను అంటే ఊరికే రాశానని కాదు, దానికి నేపథ్యం ఒకటి ఉండాలి. ఆ నేపథ్యం సాంఘికాంశాలు ఉండాలి. ఎప్పుడు కూడా కాలానికి అనుగుణంగా కవిత్వాన్ని నడిపించే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాలానికి దూరంగా నడవకూడదు. చేమకూర వెంకటకవి ఓ మాట అన్నాడు, ఏ గతి రచించిరేని సమకాలము వరలు మెచ్చరే గదా అన్నాడు. మెచ్చకపోవచ్చు, కానీ కాలధర్మాన్ని విస్మరించకూడదు. మన కాలంలో ఉన్న సమాజానికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి ఆ అంశాలనే కవిత్వంలో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఆధునిక ప్రక్రియ వచన కవితా ప్రక్రియ వచ్చిందే అందుకని ఆ వచన కవితా ప్రక్రియను ఉపయోగించుకొని సాంఘికాంశాలను రాసే ప్రయత్నం చేశానన్నాడు. వెలయించి తిని వివిధ లయాత్మక గతి ద్విపదములన్నటే ప్రపంచ పదులా. గేయ కవితలు, ద్విపద కవితలు లాంటి కవితలు కూడా చాలా, అంటే ప్రక్రియా వైవిధ్యం ఆధునిక సాహిత్యంలో ఎక్కువ. అంటే ఇటు పద్య కవిత్వాలు ఉన్నాయి, పద్య కవిత్వం పోలేదు. విచిత్రం ఏమిటంటే 1000 ఏళ్ల పద్య కవిత్వం నడుస్తూనే ఉంది. పద్య కవిత్వంతో పాటు వచనం వచ్చింది, వచన కవిత్వం వచ్చింది. వచన కవిత్వంలో నానీలు వచ్చాయి, నానోలు వచ్చాయి, రకరకాలు వచ్చాయి.
అట్లాగే పాటలు ఉన్నాయి, కానీ పద్యం నడుస్తూనే ఉంది. శతకాలు ఎప్పుడో 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడితో మొదలై వస్తూనే ఉన్నాయి, ఇంకా రాస్తూనే ఉన్నారు. సరే, సరి అయినటువంటి పద్ధతిలో ఉన్నాయా లేదా, ఎందుకంటే దాన్ని కాలం నిర్ణయిస్తుంది. కాలానికి ఎదురొడ్డి నిలబడగలిగినటువంటివి, కాలధర్మానికి అనుగుణంగా రాసినటువంటి కవిత్వాలు మాత్రమే నిలబడతాయి. అందుకని వారు ఏమంటున్నారు, విలయించితి, అన్ని లయాత్మకమైనటువంటి కవితలు రాశాను. విలిఖించితి మదేభములను శార్దూలాల మక్కువ భద్రధామ శతకం. భద్రాద్రి రాముణ్ణి స్మరిస్తూ మనకు కంచర్ల గోపన్న రాశాడు దాశరథి కరుణాపయోనిధి అని. చాలా అద్భుతమైన శతకం. బండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండ 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 నినదంబుల జండము నిండా మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కవిత కరుణాపయోనిధి అన్నాడు. శ్రీశ్రీ గారు ఈ శతకం చూసి దాశరథి కవితాపయోనిధి అని పెట్టరాదయా అన్నాడు. అది మరీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఆ కంచర్ల గోపన్న, ఎందుకంటే దాశరథి గారు అభినవ దాశరథి శతకం రాశాడు. ఆయన కూడా దాశరథి కరుణాపయోనిధి అనే పెట్టుకున్నాడు, కవితాపయోనిధి అని పెట్టలే. వీరు కూడా భద్రధామ శతకం రాశాడు. అయితే ఈ శతకంలో వారు మత్తేభ వృత్తాలను శార్దూల వృత్తాలను, ఈ రెండు చాలా శక్తివంతమైన వృత్తాలు సంస్కృతంలో, ఆ రెండు వృత్తాలతో ఈ భద్రధామ శతకం రాశాను అన్న. నాలికించితి లలిత గీతాలనెన్ని వ్యంజకముల భిన్నాంశాల వ్యాసములను కడగి కథల గల్పికలను నుడి వినాడ అధిక నానీలు నానోల నల్లినాడ. ఇక వచన ఇప్పటి ప్రక్రియలన్నీ కూడా చిన్న చిన్న నానీలు. మామూలుగా పాల్కురికి సోమనాథుడు ఒక మాట చెప్పాడు, అల్పాక్షరముల అనల్పార్థ రచన కల్పించుటయ కాదే కవి వివేకంబు అన్నాడు. అంటే ఎంత వీలైనంత తక్కువ. ఇంతకుముందు సార్ చెప్పారు, అలంకారికమైనటువంటి శైలిలో ఉండకూడదు. కవిత్వం ఒక ఇమేజరీ, ఒక భావచిత్రం ఉండాలి. ప్రపంచం అనే పటము అనకూడదు, ప్రపంచ పటం అంటే సరిపోతుంది, అది కవిత్వం అవుతుంది అని. అంటే చెప్పే మాటను అలంకారిక పద్ధతిలో చెప్పినప్పుడే కవిత్వానికి వెలుగు వస్తుంది అని. అలాంటి అల్పాక్షరములు చేసి దాన్ని వీలైనంత వరకు, ఇక ఇంతకంటే తక్కువ చెప్తే అర్థం కాదు అన్నప్పుడు మాత్రమే కవి ప్రయోగించాలి శబ్దాన్ని. అది భాష మీద అధికారం వస్తేనే సాధ్యమవుతుంది. అట్లా చిన్న చిన్న కవితలు పుట్టాయి. ఆ చిన్న చిన్న కవితలను కూడా ఆ ఏ ప్రక్రియ వస్తే ఆ ప్రక్రియలో రాశారు. కథలు రాశారు, గల్పికలు రాశారు. అయితే ఇవన్నీ ఎందుకు రాశారు అంటే, పలు రుబాయిల గజలుల, ఇవి ఇప్పటి ప్రక్రియలు. గజల్ అనేది ఉర్దూ నుంచి మనకు అందిన ప్రక్రియ. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో లెక్కలేనన్ని గజల్స్ వస్తున్నాయి. చాలా గజల్ నియమాలకు కొంచెం విరుద్ధంగానే ఉంటాయి. సరే, వాళ్ళు గజల్ అంటున్నారు కాబట్టి మనం కూడా గజల్ అంటున్నాం అంతే. కానీ నియమానుసారంగా చూస్తే దాంట్లో, ఎందుకంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దాశరథి గారు గజల్స్ రాశారు. ఆయన ఒక జ్వాలాలేఖిని అని ఒక చిన్న కవితా సంకలనం వేశారు. దాంట్లో రుబాయిలు రాశారు. పులి నుండి మేకనొకడు రక్షించాడు, నెనరుబూని ఇంటిదాకా నడిపించాడు, అతడు కరుణామయుడని అనుకునే మేక కత్తి తీసి మేక మెడను ఖండించాడు అన్నాడు. అంటే ముగింపులో ఒక చమత్కారం ఉండాలి. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అట్లాంటి అవి తెలిసి రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అవి బాగా అవగాహన చేసుకొని ఆధునిక రచయితలకు అనుకూలంగా ఉండేటట్లుగా గజళ్లను, రుబాయిలను కూడా వారు రాశారు. అట్లాగే తెలుగు పదముల మరియు నృత్య రూపకాలను రచించినాడ, తెలుగు తల్లిని అర్చనల తనిపి వ్రాసి తిని 18 ప్రక్రియలను. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రక్రియ కాదు. అంటే ఆధునిక సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం ఎంతగా ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రక్రియకే వారు పరిమితం కాకుండా పద్యంతో పాటు ఇవన్నీ నడిపించిన విషయం పద్యంలోనే చెప్పి మనకు సరి అయినటువంటి మార్గాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇది వారి భూమిక. ఇప్పుడు కొన్ని పద్యాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సత్యప్రభ ఇంతకుముందే అనుకున్నాం, ఇది ఒక చిన్న కావ్యం.
ఇది ఒక చిన్న కథ. ఒక మిత్రుడు కోరిక పైన ఈ కావ్యం రాశారు. అంటే సత్య అనేటువంటి ఒక వ్యక్తి, సత్య అనే పేరు కలిగిన ఒక వ్యక్తి, ప్రభ అనే పేరు కలిగిన ఒక అమ్మాయి కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను ఆదుకుంటాడు. ఇతడిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని ఆమె గుర్తించింది. తర్వాత వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అది చిన్న కథనే, కానీ దీంట్లో ఎన్నెన్నో సామాజిక విలువలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత వర్ణనలు, పద్యం నడిపించిన విధానం. అసలు మొదటి పద్యమే కలదొక పల్లెటూరు. ఈ ఎత్తుగడ పద్యానికి ఒక సౌందర్యాన్ని ఇస్తుంది. అంటే దాదాపుగా మనకు కలడంబోధి కలండు ఇట్లాంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఈ కలడు అనే దాంతోనే పద్యం ఎత్తుకోవడం అనేది పద్యము నడిపించే ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి భాగం. కాబట్టి కలదొక పల్లెటూరు నది గట్టున నేలకు పచ్చపావడల్ పొలమున చుట్టూ పచ్చదనం ఉంది. దీన్ని కవితాత్మకంగా ఎట్లా చెప్పారో చూడండి. పచ్చపావడాల్ పొలమును చుట్ట, పచ్చని పావడ ఆ పొలాన్ని చుట్టినట్టుగా ఉందట. అంటే కవిత్వము, ఆ సౌందర్యం అనేది దృశ్యమానం కావాలి, పాఠకుడికి కనిపించాలి. ఆ కనిపించడానికి కావలసినటువంటి పద సంపదను ఒక అలంకారంగానో లేక ఒక పదబంధంగానో ఒక రూపకంగానో ఏదో ఒక రూపంలో అలంకారికమైనటువంటి శైలిలో చెప్పగలగడం అనేది అంత సులభమైన పని కాదు. బాగా అధ్యయనం ఉండాలి, బాగా కావ్యాల మీద అవగాహన ఉండాలి, కావ్య నిర్మాణం మీద. ఇక్కడ ఇది పద్యకావ్యం కాబట్టి పద్యకావ్య నిర్మాణాల్లో ఉన్నటువంటి మెలకువలు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా సాధించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వీరు చెప్పినటువంటి నదిగట్టున నేలకు పచ్చపావడల్ పొలములు చుట్ట, పొలములన్నీ పచ్చగా ఉన్నాయి, నేలకు పచ్చని పావడా కట్టినట్టుగా ఉన్నాయట. జానువనముల్, జాను అనే పదం మనకు అంత వ్యవహారంలో లేదు, కానీ తెలుసుకోవాలి. జాను తెనుగు అనేది పాల్కురికి సోమనాథుడు వాడాడు, నన్నచోడు వాడాడు. అంటే సుందరమైన అనే అర్థం అన్నమాట. జాను తెనుగు అంటే సుందరమైన తెలుగు అని. ఇక్కడ జానువనముల్ అందమైనటువంటి వనాలు. తురుమున్ సిగలోన పెక్కు శోభల విరులెన్నో సొమ్ములుగా పల్లె పదాని కటన్. ఇక్కడ చూసిన పూలు పూచుంటాయి. ఆ పూలు ఎట్లున్నాయట అంటే తురుము సిగలోన పెక్కు శోభల విరులెన్నో సొమ్ములుగా, నెత్తిన సొమ్ములు పెట్టుకున్నట్టుగా పల్లె తన నెత్తిన పూలు పెట్టుకుందేమో అన్నంత అందంగా ఉన్నాయి. అంటే ఒక మొదటి పద్యమే ఇది. సత్యప్రభలో మొదటి పద్యంలోనే ప్రకృతి వర్ణనను సహజంగా మనకు కనిపించే సహజంగా కనిపించే వస్తువులను వర్ణనాత్మక శైలిలో చెప్పి ఒక ఆలంకారికమైనటువంటి మార్గాన్ని వారు మనకు చూపించారు. తరువాత శబ్ద చమత్కారం కూడా కొంచెం తెలియాలి. ఒక శబ్దం కలిపినప్పుడు ఒక అర్థం వస్తుంది, విడదీసినప్పుడు ఒక అర్థం వస్తుంది. ఎవడినైనా కొంచెం ఈసడించాలన్నప్పుడు నేరుగా వాడిని తిట్టలేం. ఇక్కడ ఒక పద్యం రాశారు. తనవారికొక్క ధర్మము తనవారలు కాక వేరు ధర్మం బగునే, జనులారాయోజింపుడు కనికరమే ఎరుగని ఎతగాడి దెగనుడి. ఎవరిని గురించో చెప్తున్నారు. ఒకడున్నాడు, వాడు ఎంతసేపు తన స్వార్థమే తప్ప వేరే పనులు పట్టించుకోడు, వేరే వాళ్ళ విషయం పట్టించుకోడు. వాడికి విపరీతమైన స్వార్థం. కాబట్టి ఇక్కడ ఒక నీతి చెప్పినట్టుగా చెప్పి ప్రతివాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. తన వారికి ఒక ధర్మము, తన వాళ్ళకు ఒక ధర్మం, వేరే వాళ్ళకు ఒక ధర్మం ఉండకూడదు, అందరికీ ఒకటే ఉండాలి. తన వారలు కాక వేరు ధర్మం బగునే, తన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకేమో దీన్ని ఏమంటారంటే ఈజీ చేరి సామ్యవాదం అంటారు. వీడు కుర్చీలో కూర్చొని మనమందరం సమానం, మీరు కింద కూర్చోండి అని. అది కాదు. తనెక్కడుంటే ఎదుటివాడు కూడా అక్కడ ఉండాలి అని. కనికరమే ఎరుగని అతగాడు, ఆయన ఎవరిని గురించో చెప్తున్నాడు. ఇదే గనుడి, ఇదో వీడినే చూడండి, వీడి సంగతి ఏదో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అతగాడిదే అంటే గాడిదే అనే పదాన్ని మనకు తెలియకుండా అందులో ప్రయోగించారు.
అంటే వాడు గాడిది అనర్థం అన్నమాట. గాడిద కూడా దుఃఖిస్తుందేమో. వీడా నా కొడుకంచు గాడిద కూడా ఏడ్చగనన్న ఘన సంపన్న అని ఓ పద్యం ఉంది. ఎవడో గాడిద కూడా కాంతి ఇచ్చాడట, గాడిద ఓ అని ఏడ్చిందట, వీడేం నా కొడుకు అని. అంటే అట్లా గాడిద కూడా ఏడుస్తుందేమో. అంటే ఒక శబ్దాన్ని ప్రయోగించేటప్పుడు పద్యంలో, ఎందుకంటే పద్యంలో చెప్పడం అనేది కొంచెం కష్టం, దాన్ని చమత్కారంగా పాఠకుడికి స్ఫురించేటట్లుగా, ఇది పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక చిన్న కొటేషన్ కూడా పెట్టారు వారు. గాడిద అనే దానికి ఒక కొటేషన్ కూడా పెట్టారు. అట్లాగే బుగ్గల పాలుగారు శిశువున్ బడి కంపక, అంటే సమాజంలో ఎట్లా జరుగుతుంది, ఒక గ్రామ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఆ గ్రామంలో ఎట్లా ఉందట అంటే, బుగ్గల పాలుగారు శిశువున్ బడి కంపక, వెట్టి చాకిరీ ఎగ్గగుని సమాజమునకే సురవృక్షపు విత్తు దక్కుచో నొగ్గెదవో అరణ్యమున యోగ్యత నాటెదో ప్రాంగణంబునన్. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఈ సమాజంలో. పౌరులుగా ఉన్నందుకు, ఈ సమాజంలో భాగస్వాములమైనందుకు మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. అంటే మన పిల్లలను బడికి పంపాలి. వెట్టి చాకిరీకి పిల్లలను, పల్లెటూళ్ళల్లో దుర్మార్గం అయినటువంటి పాలకులు ఉన్న కాలంలో చిన్నపిల్లలను వెట్టి చాకిరీకి పంపిస్తున్నారు. అట్లాంటి బుగ్గల పాలుగారు బాలురు, చిన్నంక పసిపిల్లలు, వాడిని చిన్నప్పటి నుంచే బడికి పంపకుండా వెట్టి చాకిరీ ఎగ్గగుని సమాజమునకే, అట్లాంటి వాళ్ళను వెట్టి చాకిరీకి పంపితే ఈ సమాజానికే అది చేటు. కాబట్టి సురవృక్షపు విత్తు దక్కుచో నొక్కెదవో ఎరణ్యమున యోగ్యత నాటెదో ప్రాంగణంబునన్. ఇక్కడ ఒక విషయం, ఒక పోలిక చెప్తున్నారు. ఒక కల్పవృక్షపు విత్తనం దొరికిందనుకోండి, అది తీసిపోయి అడవిలో నాటం, మన ఇంట్లో నాటుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మంచిని ఎప్పుడూ కూడా మనం ఆహ్వానించాలి, ఇష్టపడి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. వాడిని వెట్టి చాకిరీకి పంపించడం, బడికి పంపించకపోవడం, అది చాలా దుర్మార్గం అనే విషయాన్ని ఒక అందమైనటువంటి పోలికతో ఈ పద్యం ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. అంటే ఇది మనకు పద్యంలో సౌందర్యాన్ని ఎందుకు పెంచింది అంటే, చెప్పవలసినటువంటి ధర్మాన్ని, మనకు అందించవలసినటువంటి ధర్మాన్ని ఒక అందమైనటువంటి పోలికతో, మనము అన్వయించుకునేటువంటి పోలికతో, మనమే ఒక మంచి వృక్షపు చెట్టు, కల్పవృక్షం అంటే కల్పవృక్షం దొరకకపోవచ్చు, ఒక మంచి ఏదైనా అవకాశం దొరికిందనుకోండి, అవకాశం మనమే ఉపయోగించుకోవాలనుకుంటాం కదా, ఎక్కడో ఎవరికో ఇవ్వాలనుకోం కదా. ఒక కల్పవృక్షము విత్తనం దొరికితే అరణ్యంలో నాటాలనుకోం కదా, ఇంట్లో నాటాలనుకుంటాం కదా. మరి వాణ్ణి వెట్టి చాకిరీ మాన్పించి బడికి పంపి మంచి ఫలితాన్ని పొందవలసింది మన సమాజమే. కాబట్టి మన సమాజం చేయవలసిన బాధ్యతను ఒక చక్కని పోలికతో ఇట్లాంటి పద్యాలు చాలా మనకు కనిపిస్తాయి ఇందులో. అట్లాగే ఇంకొకటి 2-3 ఇందులో చెప్పేసి ఇంకొక అన్ని చిన్న కవితలే. గ్రామాల్లో ఇవాళ సామాజిక వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. దానికి మనమేమో పాలక వర్గాలను నిరసిస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం. కానీ మనం కూడా కొంత బాధ్యులమే దాన్ని ఎదిరించాలనో, దాన్ని ఏ విధంగా పోగొట్టాలనే ప్రయత్నం మనం చేయటం లేదు. ఒక గ్రామాన్ని వర్ణిస్తున్నాడు. ఆ గ్రామాన్ని గురించి, పులుల నడుమ పలల ఖండములు విదల్చి బలియులతుల మధ్యమంటలను గుర్చు, మధ్యమంటలు రగుల్చు మంచు ఖండములకు మన మధులు కరిగి పొంగి చైతన్యవాహిని పురలవలయు. మనకు కొన్ని విషయాలు సమాజంలో మన పాలకులు చేసే పని ఏమిటంటే, మనకేవో కొన్ని వరాలు ఇచ్చేస్తారు. ఆ వరాలను చూసి మనం సంతోషపడి వాడు గొప్పవాడని వాడిని మనం ఏలికగా ఎన్నుకుంటున్నాం. తర్వాత వాడు వచ్చి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మనకు తెలుస్తుంది. ఆ విషయాన్ని చాలా అందమైనటువంటి పోలికతో ఈ పద్యంలో చెప్పారు. ఏమిటి అంటే, పులుల నడుమ పలల ఖండములు విదిల్చి, పలల ఖండం అంటే మాంసం ముక్కలు. ఓ పులుల సమూహం ఉంది, దాంట్లో మాంసం ముక్కలు విదిలిస్తే అవి వాటి గోలా వాటి చూసుకుంటుంటాయి, వీని గురించి పట్టించుకో, అవి వాటిని ఏరుకోవడంలో పడి ఉంటాయి.
అలతుల మధ్య, అలతులు అంటే సామాన్యులు, వాళ్ళు బలపడితే వీడిపోతాడు కాబట్టి వాళ్ళను వీలైనంత వరకు చెదరగొట్టాలి. అంటే మాంసఖండాలను అటు ఇటు పడేస్తే పులులు దాని వెంట పరిగెత్తుతుంటాయి. అట్లా మనం కూడా ఏదో వరాలు ఇస్తుంటే వాని వెంట వీడు, వీడి వెంట వాడు, ఇంకోటి వెంట వాడు, ఐకమత్యం లేకుండా పోతుంది సమాజం. అంటే మానవ సమాజానికి ఒక సూచన చెప్తూ ఆ సూచనకు ఒక అందమైనటువంటి ఉదాహరణను మనకిచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి మనకు మాంసఖండాలు కాదు, మంచు ఖండములకు మన మధులు కరిగి మన మనస్సులు మంచులాగా కరిగిపోయి చైతన్యం ప్రవహించాలన్నాడు. మనలో చైతన్యం రావాలి. మనం వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళని ఎన్నుకుంటున్నాం, వాళ్ళే మన ఏలికలు. ఆ ఎన్నుకోవడానికి కారణం ఏమిటి? మనకు వాడు విధిలించేటువంటి కొన్ని వరాలు. ఆ వరాలు ఎట్లా ఉన్నాయంటే, పులులకు మాంసఖండాలు విధిలిస్తే అవి ఎట్లా దూరం దూరం పోతాయో మనం కూడా వాని గురించి ఏం పట్టించుకో, మనకేదో లాభం కలిగింది అని ఇట్లాంటి అపసవ్యమైనటువంటి మార్గాలను ఎన్నుకోకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ కావ్యాన్ని రాశారు. చివరిగా ఈ కావ్యంలో సత్య ప్రభ ఇద్దరు కూడా తరువాత కలిసి జీవిస్తారు, వివాహం చేసుకుంటారు. వాళ్ళని గురించి చివరి పద్యంలో ఒక అద్భుతమైనటువంటి విశేషాలు చెప్పారు. ఏమంటున్నారంటే, విసుగొక్కింతయు లేదు, ఇద్దరు సమాజ కార్యంలో నిమగ్నులై సామాజికమైనటువంటి బాధ్యతతో అనేక విధాలైనటువంటి పద్ధతుల్లో ప్రయోజనకరమైనటువంటి పనులు చేసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మంచి పని చేసేటప్పుడు విసుగు రాకూడదు. వీళ్ళిద్దరిని గురించి చెప్తూ, విసుగొక్కింతయు లేదు ఆగ్రహము నిర్వీర్యంబు, కోపం అనేది రాకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు ఏదైనా చేత కాకపోతే ఒక మాట ఉంది, శేషం కోపేన పూరయేత్ అని. ఎవడైనా ఓ ప్రశ్న అడిగాడు, జవాబు భలే అడిగినావులేవయ్యా అంటాం, అంటే జవాబు రాదు మనకు. కాబట్టి వాడిని మాత్రం తిడతాం, మనం చెప్పలేము అని ఒప్పుకోం మనం. కాబట్టి అట్లా కోపపడకూడదు. ఏమంటున్నాడు, ఆగ్రహము నిర్వీర్యంబు తర్కంబులు పసతో నిండు. మనం ఎవరితోనైనా ఒక విషయంలో వాదించేటప్పుడు తర్కసహంగా ఉండాలి, తర్క పద్ధతిలో ఉండాలి. అంటే లాజిక్ అంటాం మనం ఏ లాజిక్ లేకుండా వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక పెద్ద మనిషి ఉండేవాడు, ఆయన ఒకసారి మా కాలేజీలో ఒక వస్తువును ఒక ఆయన అడిగాడు, నాకు కొంచెం ఉపయోగించుకుంటా, నేను ఇవ్వను అన్నాడు. ఎందుకయ్యా నీవు ఇవ్వవు, ఇది ఎవరిది? కాలేజ్ది. మరి కాలేజ్ది అయితే ఎందుకు ఇవ్వవు? నేను ఇవ్వను అన్నాడు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్. ఇంకా తర్కం లేదు అక్కడ. ఈయన ఏమేమో వాదిస్తున్నాడు కానీ ఆయన ఒప్పుకోవట్లే, నేను ఇయ్యను అన్నాడు అంతే. ఎందుకు ఇవ్వవు అంటే జవాబు చెప్పండి, నేను ఇయ్యను, నా ఇష్టం అంటాడు. అరే నీ ఇష్టమే, నీ సొంతనా, అది కాలేజీది కదా అంటే నేను ఇయ్యను అంతే అంటాడు. అంటే ఇక తర్కం పనికిరాదు అక్కడ. అంటే అట్లా తర్కసహంగా ఉండాలి. ఏది వాదించినా ఏది చెప్పినా తర్కం అంటే ఎదుటివాడు ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే పద్ధతిలో ఉండాలి అది. కాబట్టి వీళ్ళు తర్కంబునన్ పసతో నిండు, పస అంటే శక్తి కలిగింది అని. వీళ్ళ తర్కం, వీళ్ళ వాదనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళను ఒప్పించగలిగే విధంగా మన వాదనలు ఉండాలి. నిజాయితీ తలపులన్ పండెన్, వాళ్ళ చాలా నిజాయితీ వాళ్ళ మనసుల్లో పండింది అని చెప్తున్నాడు. శ్రమల్ వీగడున్ పసివారిన్ సదిబోలు వర్తనలకున్ వైరము నెయ్యమ్మగున్. వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందట అంటే, ఈ సత్యాప్రభలది పసివారితో సరిబోలు వర్తనలు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లలు ఆనందిస్తారు, అట్లా ఆనందించే మనస్తత్వాన్ని కలిగి వైరము నెయ్యమ్మగున్. ఎక్కడైనా ఎవరైనా వీళ్ళ ఎందు ద్వేషం వహించినా వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి ఆ వైరమే నెయ్యము, స్నేహం అవుతుంది. మసకల్వీడి సుదృష్టి కల్గగ ధరింపంగా వలెందర్పణల్ అసిధారావ్రతి నుద్ధరింపగా ప్రజాయాత్రాళి. అంటే ప్రజల యొక్క జీవన విధానం సుఖంగా సాగడానికి కావలసిన ఆలోచనలు చేసే వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలు, వీళ్ళిద్దరికీ ఉన్న లక్షణాలు వాళ్ళలో ఉండాలి అని వాళ్ళ ఇద్దరి ద్వారా చెప్పేటువంటి ప్రయత్నంతో ఈ కావ్యం ముగించారు. ఇందులో రెండింతలు కావడానికి అనేక విధాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. అదేమిటి అంటే వర్ణనలు కానీ,
పోలికలు కానీ అలంకారాలు కానీ చెప్పవలసినటువంటి ధర్మానికి అనుగుణంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. శతకవనం, ఈ పేరులోనే ఒక చమత్కారం ఉంది. ఇది 100 పద్యాలు ఉన్నటువంటి ఒక శతకం లాంటిది. శతకవనం అంటే 100 కవిత్వాలు అని. శతకవనం అంటే ఒక అందమైనటువంటి శతకము అనే అర్థం, వనం లాంటి శతకం అని. అంటే శీర్షికలు పెట్టేటప్పుడు కూడా ఒక విధమైనటువంటి సౌందర్య దృష్టి ఉండాలి కవికి. అది పాఠకుణ్ణి పట్టేస్తుంది. అరే ఇది ఇందులో ఏమో ఉంది చూడాలి అని. దీంట్లో ఎదను కదిలించు మాట చెప్పెదను వినుడు, ఇది మకుటం. శతకంలో మకుటానికే చాలా ప్రాధాన్యం. ఈ మకుటంలో అంటే కొన్ని దానిలలో ఒకటే పదం ఉంటుంది, కొన్ని దానిలలో 2 పదాలు ఉంటాయి, కొన్ని సీస పద్యాల్లో చివరి 2 పదాలు ఉంటాయి. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇంకోటి శతకానికి ఒక లక్షణం ఉంది, ఎందుకంటే దానికి ఏం కథ ఉండదు. సామాజిక విషయాలు చెప్పడంలో శతకాన్ని మించింది లేదు. శేషప్ప కవి రాసిన నరసింహ శతకంలో ఆయన ఎప్పుడో 17-18వ శతాబ్ద కాలంలోనే అధిక విద్యావంతుల అప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి అన్నాడు. అది ఏం మారలే, ఇప్పుడు కూడా పెద్దగా తేడా లేదు. అంటే వాళ్ళ భవిష్యత్ దర్శనం, వాళ్ళు ఆ కాలంలో గోగులపాటి కుర్మనాథ కవి సింహాచల నారసింహుని గురించి వైరిహరరమ్మ సింహాత్రి నారసింహ అని ఒక శతకం రాశాడు. దాంట్లో చాలా చమత్కారంగా రాశాడు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న నాఖ్యదచ్చే. ఏమయ్యా నువ్వేమో అఖిల భారకుడు అంటారు కానీ నీ వల్ల కాదు, అది నీ భార్య ఉందే భూదేవి, ఆమె భరిస్తుంది కాబట్టి నీవు మహాసంపద కలిగిన వాడివి అంటారు. నీ భార్య ఉంది కదా లక్ష్మీదేవి, ఆలు బిడ్డల వల్లనే నీకు ఈ పేరు వచ్చింది, నీవు వట్టి దరిద్రుడు దామోదరుడవే అన్నారు. అంటే కవులకు కొంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే శతకానికి ఆ లక్షణం ఉంది. మనం బాగా ప్రసిద్ధి పొందిన వేమన శతకం, సుమతి శతకం లాంటివి చూసాం. వేమన చెప్పింది 3 వేమన పద్యాలు ఎన్నున్నాయో మనకు కాలం గడిచే కొద్దీ వేల కొద్ది వస్తుంటాయి. ఎవరు రాసినా వేమన పేరు పెడుతుంటారు, విశ్వదాభిరామ వినురవేమ అని. సమాజాన్ని ప్రశ్నించడంలో కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను నిలదీయడంలో కానీ కవి ఎప్పుడు కూడా వెనకాడకూడదు. ఆయన ఏమన్నాడు, విశ్వదాభిరామ వినురవేమ, అది ఒక పాదం పోయింది, 4 పాదాలు కదా. 3 పాదాల్లో 3 లోకాల సత్యాలను చెప్పాడు ఆయన. పైన 3వ పాదం ఉదాహరణకే పోతుంది, దృష్టాంతానికి పోతుంది. పైన 2 పాదాల్లో విషయం చెప్పాలి. ఇంటియాలి విడిచి ఇలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు అన్నాడు. ఇంట్లో భార్యను వదిలిపెట్టి జారకాంతల వెంట తిరిగేవాడు వెర్రివాడు అన్నాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. పంట చేను విడిచి పరిగలేరిన ఎట్లు అన్నాడు. అంటే కవికి లోక పరిశీలన ఉండాలి, సమాజం మీద అవగాహన ఉండాలి. తాను చెప్పే ప్రతి అంశాన్ని కూడా అది దానికి తిరిగి ఉండకూడదు. అట్లాంటి ధోరణిలో ఉన్నటువంటి ఆయన దేవుళ్ళను కూడా ప్రశ్నించాడు. పాలసాగరమున పవళించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కొరనేలా అన్నాడు. ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి అన్నాడు. వాడు దేవుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. అంటే అట్లాంటి శక్తి శతకానికి ఉంది. ఇవాళ ఈ శతకంలో కూడా అనేకమైనటువంటి పద్యాలు మన సమాజానికి అన్వయించేటువంటి ఎన్నో పద్యాలు. ఎందుకంటే ఇందులో వారు ఒక చిన్న మాట రాసుకొని ఒక మాట రాశారు. అందులో కవి జీవితంలో లేని మార్దవం ఎప్పుడూ తన కళానికి అంటదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు కవికి సమాజం పట్ల ఆర్ద్రత ఉండాలి, మనుషుల పట్ల మార్దవం ఉండాలి, మృదుత్వం ఉండాలి. మనుషులను ఎప్పుడు కూడా భయంకరమైనటువంటి శత్రువులుగా చూడకూడదు, మృదుభావంతో చూడాలి. సిరాలో మాత్రమే బ్రతికే మార్దవం సమాజాన్ని మార్చలేదు అని, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏదో మనం రాస్తున్నాం కాబట్టి రాసినప్పుడు మాత్రం చెప్దాం, మిగతా అప్పుడు అక్కర్లేదు. కేవలం పెన్ను ఇంకులో మార్దవం ఉన్నంత మాత్రాన సమాజానికి అది ఉపయోగపడదు అన్నాడు. శతకాలన్నీ ఆచరణ శూన్యాలైన ఆదర్శాలుగా పేరు మార్చుకోకముందే శతకం అనగానే చాలా విషయాలు చెప్పారు. అవి నీతి శతకాలు, అంటే నీతి చెప్తాయి తప్ప అవేం ఆచరించాల్సిన పని లేదు అని అనుకునే ప్రమాదం ఉంది లోకంలో. ఆ ప్రమాదం ఉన్నంత వరకు శతకాలకు కూడా విలువ లేదు అని చెప్తూ కొన్ని విషయాలు 1-2 పద్యాలు ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తారు.
సాధారణంగా పూజలు అనేవి మన మానసికమైనటువంటి వికాసాన్ని కలిగించేవి. కానీ దేవుడు అంతగా వాంఛించడు. మనం అన్నీ మానేసి పూజలు చేయవలసిన అవసరం లేదు. అసలు దేవుడు మన కొరకే పుట్టాడేమో దేవుడు అనుకోకూడదు. ఆ విషయం చెప్తున్నాడు. పూజలం చేయుటకే నరులు పుట్టినట్లు ఉందరు కొందరు కర్మశూన్యులై. పూజలు చేయడం ఒక్కటే కాదు, కర్మలు కూడా మనం చేయాలి. అంటే మన బాధ్యతలు మనం నిర్వహించాలి. మన బాధ్యతలను విస్మరించి పూజ చేయడం వల్లనే అన్నీ లభిస్తాయి. అంటే మామూలుగా పురుషకారం అంటారు. మానవ ప్రయత్నం ఉండాలి ప్రతి పనికి. అన్నీ దేవుడే చూసుకోడు. పూజలు చేశాం కదా ఆయన ఎందుకు చూసుకో. చాలామంది మనకు సినిమా పాట కూడా ఒకటి ఉంది. తలచింది జరిగిందంటే నా గొప్పేనంటావు, తలచింది జరగకపోతే విధిపై నెడతావని. నా కర్మ ఇట్లా ఉంది అంటాడు వీడు. కొన్ని పనులు చెడిపోతుంటాయి. అది కాదు, పూజలు చేయడం కొరకే జనులు పుట్టినట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు. వాళ్ళంతా కర్మశూన్యులు అన్నారు. అంటే పనికి వెనకాడతారు, పని చేయరు. అట్లాంటి తన భజన కొరకే దైవతము సృజించనా మనుజుల. అంటే దేవుడు మనల్ని అందరినీ నన్ను పూజ చేయండి అని అయితే స్పృశించలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎదను కదిలించు మాట చెప్పెదను వినుము. ఏ మాట అయినా కూడా హృదయాన్ని కదిలించే మాటలన్నీ కూడా ఇందులో చెప్పే ప్రయత్నించారు. మొదటి మెట్టే కదా మేడకు తుది చేర్చు. ఎక్కడైనా ఓ 10 మైళ్ళు నడవాలనుకోండి, మొదలు ఒక అడుగు వేయాలి. వేస్తేనే కదా 10 మైళ్ళు నడవగలిగేది. ఒక మెట్టెక్కితేనే పైకి ఎక్కుతాం. ఇప్పుడంటే లిఫ్ట్లు వచ్చినాయి, కనీసం లిఫ్ట్లో కాలు పెట్టాలి కదా. పెట్టకుండా మనం పైకి పోవాలంటే పోలేం. ఏమంటున్నాడు? మొదటి మెట్టే కదా మేడ తుదకు చేర్చు దాని మరచుటనరు నీ ఉదార గుణము. ఆ మొదటి ఎక్కిన తర్వాత అంటే ఒకటే, మనం పైకి పోయినప్పుడు కింది వాళ్ళను కూడా చూడాలి. మనం పైకి పోవడానికి కిందివాడు చాలా ఉపయోగపడి ఉంటాడు, సహాయం చేసి ఉంటాడు. మనకు అనేక విధాల మన జీవితంలో చాలా ప్రాముఖ్యం ఇచ్చేటువంటి విషయాలను మనకు సహకారం చేసి ఉంటాడు. అట్లాంటి తొల్లి వజ్జకు గారవాళ్ళు చెల్లునప్పుడు. కాబట్టి మొదటి దైవం ఇప్పుడు గురువు ఉన్నాడు. ఆలు దిద్దబెట్టాడు. మహాపండితులమై మహాకవులమైనా కూడా ఈ ఆలు దిద్దబెట్టిన వాడు ఉంటేనే కదా మనం మహాపండితులం అయ్యేది. కాబట్టి మొదటి పూజ ఈ మొదటి గురువుకే ఇవ్వాలి అని ఇట్లాంటి పద్యాలు దాదాపుగా ఈ 100 పద్యాల్లో ఇవి మనకు కనిపిస్తాయి. చివరి పద్యం ఇందులో ఏమిటంటే, అంటు గిన్నెలో విడిచిన అంబరములు తోమిన ఉతికిన నూమై ఇలా తొలగిపోవు. మన ఇంట్లో అంట్లుంటాయి, లేదా పాత మాసపోయిన బట్టలు ఉంటాయి. అవి ఉతికితేనో తోమితేనో శుభ్రపడతాయి. అంతవరకు మనందరికీ తెలిసిన విషయమే. అణగు మది మకిలి పరిదేవనమునందు. మనస్సులో మలినం ఉంటే అది పరిదేవనం. ఈ పరిదేవనం అనే పదము ఒక భగవంతుని యందు ఉండే ఆర్తిని తెలియజేసేది. భగవంతుని గురించి ఆలోచించడమే పరిదేవనం. గార్లపాటి రాఘవరెడ్డి గారని వరంగల్లో ఉండేవారు. వారు పరిదేవనం అని ఒక గోపికా వల్లభ అని ఒక శతకం రాశారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి శతకం. అంటే భగవంతుని గురించి నిరంతరం అన్వేషించడమే పరిదేవనం. ఆ అన్వేషణ రావాలి. మన మది మకిలి, మనస్సులో మాలిన్యం ఉంటే, మనసుకు మలినం పడితే ఆ మలినాన్ని తొలగించుకోవడానికి భగవదన్వేషణ కావాలి. వస్త్రాలకు లేదా గిన్నె తోములకు అంట్ల వస్తువులకు వాటికి ఏవైనా మైల సొక్కితే తోమితేనో ఉతికితేనో పోతాయి. కానీ వీటికి అట్లా పోవడం అనేది సాధ్యం కాదు అన్నాడు. అట్లాగే వాక్ సుగంధం, ఇది 300 పద్యాలు ఉన్నాయి ఇందులో. హవీలా గారు దీనికి ముందు మాట రాస్తూ ఇది త్రిశతి అన్నారు. అంటే 300 పద్యాలు. మనకు మామూలుగా గాథా సప్తశతి హాలుడు సంకలించాడు ప్రాకృతంలో. గాథ అంటే కథ కాదు. గాథ అనేది ఒక ఛందస్సు. ఉత్పలమాల, చెంపకమాల, ఆట వెలది, తేటగీతి, కందంలాగానే ప్రాకృతంలో గాథ అని ఒక ఛందస్సు ఉంది. ఆ ఛందస్సులో ఇతరులు రాసిన శ్లోకాల, ప్రాకృతంలో చాలామంది కవులు రాసినవన్నీ సేకరించి 700, ఆయన కూడా కొన్ని రాసి 700 చేశాడు. జయవల్లభుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన వజ్జాలగ్గం అనే పేరుతో ఇట్లాంటివన్నీ ఒక 700 గాథలు సేకరించి ఆయన కూడా సంకలనం వేశాడు. ఇవి ప్రాకృతంలో ఉన్నాయి. ఇక్కడ వాక్ సుగంధం ఈ శీర్షిక చూడండి. ఎప్పుడు కూడా వాక్ మనకు కొన్ని అలంకారికమైనటువంటి పదాలు ఉంటాయి. పదానికి పరిమళం ఎట్లుంటుంది? ఏదో పుష్పానికి ఉంటుంది, లేకపోతే ఇంకో దానికి ఉంటుంది. కానీ పదానికి పరిమళం ఏముంటుంది? పదం అంతే. అది
కానీ ఆ పదము మనలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆలోచనను కలిగించిందనుకోండి, కలిగిస్తే అదే ఆ పదము యొక్క పరిమళం, వాక్కు యొక్క సుగంధం అదే. అట్లాంటి ఈ వాక్ సుగంధంలో వారు దీంట్లో కూడా లోకానికి అవసరమైనటువంటి నీతులను, నైతిక విలువలను బోధించే ప్రయత్నం చేశారు. ఒక అందమైనటువంటి పద్యం ఉంది. చేరి చెప్పుటయందు శ్రీకృష్ణుడగుచుండు. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు. చెప్పడానికి ప్రతివాడు కృష్ణుడే, కానీ కవిలి వినుటయందు చెవిటియగును. పాపం అర్జునుడు విన్నాడు, కానీ వీడు చెవిటివాడు, అంటే చెప్పింది వినడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ఎరుగనీతి పుట్టే ఎదుటివానికి చెప్ప ఆచరింపనుండే సక్రం. ఇప్పుడు ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని అరుద్ర రాసినట్టు మనం చెప్పమంటే బోల్డ్ చెప్తాం, కానీ చెయ్యమంటే మాత్రం చెయ్యం. అంటే ఆచరణ శూన్యమైనటువంటి నైతిక బోధనలన్నీ కూడా పనికిరావు అన్నారు. అట్లాగే పార్టీలన్నీ కడిగి పత్రికలు స్థాపించ వార్తలెల్ల త్రాచుపాములగుచు పూని నేతలెల్ల ఛానళ్ళు పెట్టిన కబుర్లందు నిజము గగనసు. అంటే మనం ఆకాశ పుష్పం అనే పదం ఉంది, గగన కుసుమం అంటారు దాన్ని, కనబడదు. ఇప్పుడు ఛానల్స్ కానీ పత్రికలు కానీ అన్ని పార్టీలకు అంకితమైపోయినాయి. ఇది ఫలానా పార్టీ పత్రిక అని. దాంట్లో నిజం అనేది ఆకాశ కుసుమము అన్నాడు. అంటే ఆధునిక సమాజంలో ఏదైతే మానవులను విజ్ఞానవంతులను చేయాలో, ఎందుకంటే పత్రిక అనేది ఒక రోజుల్లో ఒక చైతన్యాన్ని కలిగించింది. కృష్ణా పత్రిక కావచ్చు, ఆంధ్రపత్రిక కావచ్చు, భారతి వంటి సాహిత్య పత్రికలు కావచ్చు, సమాజానికి ఒక గొప్ప విద్యనిచ్చాయి, జ్ఞానాన్నిచ్చాయి, చైతన్యాన్నిచ్చాయి. కానీ అవి ఏవీ లేకుండా ఇవాళ పత్రికలు భజన పత్రికలు అయిపోయాయి. కాబట్టి దాన్ని విమర్శిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, పార్టీలన్నీ కడిగి పత్రికలు స్థాపింప. వాళ్ళు పూనుకున్నారు, ఎందుకంటే ఈ పత్రిక ఉంటేనే వాళ్ళు నిలబడతారు, జనానికి అంటే దానికి సంబంధించిన వాళ్ళు కొంటుంటారు, చదువుతుంటారు. ఇట్లాంటి పాక్షిక దృష్టి కలిగినటువంటి వాటిని పూని నేతలెల్లా ఛానళ్ళు పెట్టిన రాజకీయ నాయకులందరూ ఛానళ్ళు పెట్టుకొని వాళ్ళ యొక్క భజన చేస్తూ ఉంటే దాన్ని ఎప్పుడు కూడా అవి సమాజానికి ఏ విధమైనటువంటి మంచిని చెయ్యవు అని చెప్తూ, ఇందులో ఈ వాక్సుగంధంలో కేవలం ఆట వెలుగులే కాకుండా అయిపోయింది. కొన్ని వృత్తాలు కూడా రాశారు. ఆ వృత్తాల్లో ఒక పద్యం చూడండి. మనిషికి ఏం కావాలి, సార్థక జీవనం కలిగిన వాడికి ఏం కావాలి అని చెప్తూ, పథగము వంటి స్వేచ్ఛ వనపాదపముంబలె సంఘసేవ సంతత సురవాహిని సమసుదాన పరత్వము స్వచ్ఛ కౌముదీ ద్యుతివలె రంజనత్వములు జ్యోతిగా చేతన కలిగియుండుతో అతడి దగున్ కదా పరమ సార్థక జీవనం. ఇద్దరిత్రిలో ఎవడయ్యా సార్థక జీవుడు ఈ ప్రపంచంలో అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. స్వేచ్ఛ ఉండాలి. పక్షులకు ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛ ఉంటుంది, కానీ సాయంత్రం కాగానే ఆహారం లభించగానే హాయిగా మళ్ళీ చేరుకుంటాయి. స్వేచ్ఛ అనేది సమాజానికి భంగకరంగా కానీ, తన కుటుంబానికి భంగకరంగా కానీ, లోకానికి భంగకరంగా కానీ ఉండకూడదు. స్వేచ్ఛ ఉండాలి, కానీ స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛను పోగొట్టేది కాకూడదు. అట్లాగే వనపాదపముంబలె సంఘసేవ. అరణ్యంలో చెట్టు ఉంటుంది, మనం బాగా అలసిపోతే ఆ చెట్టు కింద కూర్చుంటాం, నీడ కొరకు దేని కొరకు, కనీసం ఆ మాత్రమైనా అది మనకు నీడనిస్తుంది. మనం అట్లా నీడనివ్వగలగాలి ఎవరికైనా. అట్లాగే సంతత సురవాహిని సమసుదాన పరత్వము. సురవాహిని అంటే గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎవడికి దాహమైన వాడికో, పొలానికి అవసరమైన వాడికో, ఇంకా దేనికో అవసరం, అందరికీ నీళ్ళు అందిస్తుంది. మనలో ఉన్నటువంటి దానగుణము ప్రతివాడికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అట్లాగే స్వచ్ఛ కౌముదీ ద్యుతి వలె రంజనత్వము. అందరినీ ఆనందపరచగలగాలి. ఎట్లా? స్వచ్ఛ కౌముది అంటే శరత్కాలపు వెన్నెల, స్వచ్ఛమైనటువంటి వెన్నెల
ఆహ్లాదకరం. వెన్నెల కూడా వానికి నచ్చలేదంటే ఇక వాడిని మనం మనిషి కింద లెక్క వేయకూడదు. ఏం వెన్నెల ఎవడికి కావాలి అనకూడదు. అంటే ఇవాళ ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చిన తర్వాత అసలు సూర్యుడిని చంద్రుడిని చూడడం మర్చిపోయాం మనం. ఎప్పుడో కనబడతాడు, పొద్దున 6 గంటలకు సూర్యోదయం అని రాసి ఉంటారు, కానీ మనకు కనబడేది 8:30 కనబడతాడు. అది వేరే విషయం. కానీ వెన్నెల అనేది అందరినీ, కౌముది అంటే వెన్నెల, అందరినీ ఆహ్లాదపరిచేదై ఉండాలి. మనిషి యొక్క నడవడిక కానీ వ్యక్తిత్వం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉంటేనే వాడి జీవితం సార్థకమవుతుందని దాదాపుగా ఇందులో ప్రతి పద్యాన్ని కూడా మనం చెప్పే అవకాశం ఉంది. కానీ సమయానుకూలంగా ఇవాళ ఈ అవకాశాన్ని నాకు కలిగించినటువంటి భావనాప్రియ మిత్రులు, ముఖ్యంగా చక్రవర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ